శాఖ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఇంటర్నేషనల్ మ్యూజియం డే నిర్వహించారు. బాపు మ్యూజియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ తేజస్విని, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హాజరయ్యారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బాపు మ్యూజియం మళ్లీ ఊపిరిపోసుకుందని, ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సో ఫ్యామిలీలో ఎయిర్లూమ్ ఆర్టిఫాక్ట్స్ని, యాంటిక్ పీసెస్ని తెచ్చి ప్రజెంట్ చేసేటటువంటి కాంపిటీషన్. మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ క్విజ్ అండ్ హెరిటేజ్ ఫోటోగ్రఫీ అండ్ 1 ఆర్టిఫాక్ట్ 1 స్టోరీ కాంపిటీషన్ 1 o'clockకి జరుగుతుంది. అండ్ ఈ రోజంతా కూడా మన పింగళి వెంకయ్య మెమోరియల్ హాల్లో చాలా అద్భుతమైనటువంటి లేజర్ షోస్ కూడా ఉన్నాయి. ఈ హాల్ మనకు తెలిసిందే, ఎంతో చారిత్రాత్మకమైన కట్టడం. పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీజీ గారికి స్వయంగా గాంధీజీ గారికి అందించినటువంటి హాల్ ఇది. ఆఫీసర్స్ అందరు కూడా ప్లీజ్ నోట్ దిస్. 11:30 నుంచి కాంపిటీషన్స్ జరుగుతాయి. ఫస్ట్ కాంపిటీషన్ ఈజ్ పెయింటింగ్ హెరిటేజ్ ఆన్ క్యాన్వస్. షీట్ ఒకటి, డ్రాయింగ్ షీట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్ వాళ్ళు తెచ్చుకున్న డిఫరెంట్ మీడియమ్స్ ఆఫ్ కలర్ లైక్ క్రేయాన్స్, పెన్సిల్స్, వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్ 11:30కి హెరిటేజ్ ఆన్ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో బాపు మ్యూజియంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే వక్తలు మాట్లాడుతూ చెప్పారు, మ్యూజియం అనేవి మన ఇతిహాసాన్ని, మన వారసత్వాన్ని రెపాజిటరీగా పెట్టి భావి తరాలకు చూపించే అద్దాలు, మిర్రర్ లాగా. ఇక్కడ ఎంత విజిట్ చేస్తే మన రిచ్ హెరిటేజ్ గురించి, మన ఇతిహాసం గురించి మనకు తెలియజేస్తుంది. అటువంటి ఒక మంచి మ్యూజియం మన జిల్లాలో ఉంది, బాపు మ్యూజియము. ఈ బాపు మ్యూజియం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇండిపెండెన్స్ టైంలో మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు గాంధీజీ గారికి ఆ జెండాని అందజేసిన స్థలం ఈ బాపు మ్యూజియం. సో ఇటువంటి ఒక బాపు మ్యూజియం మన జిల్లాలో ఉండడం, మన రాష్ట్రంలో ఉండడం మన అందరికీ గర్వకారణము. ఇటువంటి ఒక మ్యూజియంని నెక్స్ట్ జనరేషన్స్ వచ్చి చూడాలి, ఇది వాళ్ళకి తెలియజేయాలి, దీని గురించి వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యూజియం డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో మొత్తానికి 14 ఇటువంటి మంచి ఐతిహాసికంగా ఉండే మ్యూజియంస్ ఉన్నాయి. ఆ అన్ని మ్యూజియంస్ గురించి మనం భావి తరాలకి తెలియజేయాలి. ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టి వాటిని ఎంత ప్రిజర్వ్ చేసినా కూడా పబ్లిక్ దాన్ని ఆహ్వాదించకపోతే, పబ్లిక్ దాని గురించి తెలుసుకోలేకపోతే, పబ్లిక్ దాన్ని నెక్స్ట్ జనరేషన్కి చెప్పకపోతే అది అక్కడే ఆగిపోతుంది. కాబట్టి పబ్లిక్ పార్టిసిపేషన్, జన్ భాగీదారీ అంటాం దీన్ని, ఇది చాలా అవసరం. ఇదే నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, P4 పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్తారు. సో ఇది ప్రతి ఒక్కటికి వర్తిస్తుంది. మనము మన వారసత్వాన్ని, మనలో ఉన్న కళని, సంస్కృతిని ముందుకి భావితరాలకు తీసుకెళ్లాలంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రులు అయితేనేంటి, ఉప ముఖ్యమంత్రులు అయితేనేంటి, మనకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు ఇస్తూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ భావి తరాలని ఉత్తేజనపరుస్తూ దాన్ని మనకు కంటిన్యూ చేసుకుంటూ, అలాగే ఏ ప్రకారంగా సమాజానికి మనం అది వెలుగునిస్తుంది అది ముందుకు తీసుకెళ్ళాలని చెప్తుంటాం. కళ అసలు దేనికోసమైతే ఈ మ్యూజియం పెట్టారో ఈ రోజు నాకు తెలిసి బాపు మ్యూజియం మళ్ళీ తిరిగి జీవించినట్టుగా అనిపిస్తుంది. కలెక్టర్ గారు, హెరిటేజ్ డే ఇది చాలా అరుదుగా చేసుకుంటుంటారు ఎక్కడో ఒక చోట. ఎందుకంటే ప్రపంచం మొత్తం డెవలప్మెంట్, టెక్నాలజీ పరుగులో ఉంది. హెరిటేజ్ అనేది కొంత వెనకబడిన మాట వాస్తవం. అటువంటి వరల్డ్ హెరిటేజ్ డేని మనం విజయవాడలో ఘనంగా పోయిన నెల సెలబ్రేట్ చేసుకున్నాం. వరల్డ్ మ్యూజియం డే, కనీసం హెరిటేజ్ డే రోజైనా ఎవరో ఒకరు సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మ్యూజియం డేని కూడా మన విజయవాడలో మనకున్న గొప్ప సంపద అయిన బాపు మ్యూజియంలో ఉన్న ఆర్టిఫాక్ట్స్ అన్నిటికీ మళ్ళీ జీవం పోస్తూ ఈ రోజు చేసుకుంటున్న సెలబ్రేషన్, ఇది ఎన్నో తరాలకు ఒక ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతుంది. టెక్నాలజీ వస్తే
ఇమీడియట్ గా వెళ్తాం. కానీ మ్యూజియం అనగానే పాత వస్తువుల ప్రదర్శనశాల, మనం వెళ్లే పనే ఉంది, అందులో మనం కొత్తగా తెలుసుకునేది ఏముంది అనుకుంటారు. కానీ నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ వరకు ఒక్కసారి రండి. మీరు మరొక్కసారి ఇంకొక నలుగురిని తీసుకురాకపోతే, ఈ మ్యూజియంలో ఉన్న గొప్పతనాన్ని మీరు చూపించకపోతే, ఖచ్చితంగా బాపు మ్యూజియం యొక్క గొప్పతనం మీ అందరూ తెలుసుకుంటారని నేను మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నా. విజయవాడలో మన రాష్ట్రంలో మన పూర్వీకులు జీవించిన సంపద, మన పూర్వీకులు వాడిన వస్తువులు, రాతి యుగం నాటి రాళ్ళు, అవన్నీ వాళ్ళు వాడే ఆ రోజు వెపన్స్ ఎలా ఉంటాయో అవన్నీ కానివ్వండి, హిందూ దేవతామూర్తుల విగ్రహాలు, బౌద్ధ అవశేషాలు, ఇవన్నీ చూసే అదృష్టం మన విజయవాడలో బాపు మ్యూజియంలో ఉంటే దాన్ని మాత్రం మనం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కానీ ఈరోజు మళ్ళీ అదే సంపదకి ఈరోజు మళ్ళీ కళ వచ్చింది తిరిగి. ఖచ్చితంగా ఈ రోజు నుంచి కలెక్టర్ గారు మొదలుపెట్టిన ఈ యజ్ఞాన్ని మనమందరం ముందుకు తీసుకెళ్లే బాధ్యతని తీసుకుందాం.